ఆదికాండం 14వ అధ్యాయం. అబ్రహాము మరియు నలుగురు రాజుల సంభాషణ మనకు కనిపిస్తూ ఉంది. లోతు విమోచన, మెల్కీసెదెకు యుద్ధం మరియు దేవుని పట్ల అబ్రహాముకున్న విశ్వాసం యొక్క అధ్యాయంలో మనం ధ్యానించబోతూ ఉన్నాం. గమనించిన ప్రియమైన వాళ్ళరా, మన రక్షకుడు పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో టెస్టిఫై ఫర్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ముందుకు రావడానికి తండ్రి అయిన దేవుడు చూపిన కృపను బట్టి నేను ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించే అధ్యాయం 14వ అధ్యాయం ఆదికాండం. వచనం వారీగా మనం ధ్యానించబోతూ ఉన్నాం. 13వ అధ్యాయంలో మనం చూసాం, అదేంటంటే అబ్రహాము మరియు లోతు విడిపోయినట్లు. అలాగే లోతు యోర్దాను మైదానాన్ని ఎంచుకున్నాడు. అతను సొదొమ దగ్గర నివసించడానికి వెళ్ళాడు. ఇప్పుడు 14వ అధ్యాయంలో ఆ నిర్ణయానికి తీవ్రమైన పరిణామం వస్తుంది. లోతు చెరలోకి తీసుకెళ్ళబడతాడు. అప్పుడు అబ్రహాము ఏమి చేస్తాడు? తనకు దూరంగా వెళ్ళిపోయిన లోతును వదిలేస్తాడా? లేదు. అతను రక్షించడానికి అబ్రహాము యుద్ధానికి బయలుదేరుతాడు. ఈ అధ్యాయంలో మనం 3 ప్రధానమైన సంఘటనలను చూస్తాం. అదేమిటంటే 4 రాజులు, అలాగే 5 రాజులు. అబ్రాము లోతును రక్షించడం, మెల్కీసెదెకు అబ్రహామును ఆస్వాదించడం. కనుక వచన వారిగా మనం చదివినట్లయితే కనుక ఆదికాండం 14వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే కనుక అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. సీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఎలాము రాజైన కదోర్లాయోమురు, గోయియుల రాజైన తిదాలు అని వారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమోరా రాజైన బిర్సాతోను, అద్మా రాజైన సినాబుతోను, సిబోయిలు రాజైన సెమెబెరుతోను, సొయారును బెలరాజుతోను యుద్ధము చేసిరి. ఇక్కడ గమనించిన ప్రియమైన వాళ్ళారా, మనకు 4 రాజులు వర్సెస్ 5 రాజులు కనిపిస్తారు. ఈ అధ్యాయం ప్రారంభంలోనే అనేక రాజుల పేర్లు కనిపిస్తాయి. తూర్పు ప్రాంతానికి చెందిన 4 రాజులు. వాళ్ళు ఎవరంటే అమ్రాపేలు, అర్యోకు, కెదొర్లాయోమెరు, తిద్యాలు. వీరు 5 రాజ్యాలకు వ్యతిరేకంగా యుద్ధం చేశారు. ఆ 5 రాజులలో సొదొమ రాజు, గొమొర్రా రాజు, అద్మా రాజు, సెబోయిము రాజు, బెలా జోయారు రాజు ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక 3వ వచనం, వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దిము లోయలో ఏకంగా కూడి 12 సంవత్సరములు కదోర్లాయోమెరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేశారు. ఈ రాజులు కొంతకాలం కెదొర్లాయోమెరుకు లోబడి ఉన్నారు. తర్వాత వారు తిరుగుబాటు చేశారు. అందువల్ల కెదొర్లాయోమెరు మరియు అతనితో ఉన్న రాజులు యుద్ధానికి వచ్చారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే కనుక రాజకీయ శక్తులు మారుతుంటాయి. రాజ్యాలు వస్తాయి, రాజ్యాలు పోతాయి, అధికారులు మారుతారు, కానీ దేవుని సార్వభౌమాధికారం మాత్రం ఎన్నటికీ మారదు. 5వ వచనం, 14వ సంవత్సరమున కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను వచ్చి అస్తారోత్, కన్నాయిములో రెఫాయియులను, హాములో జుజ్జీయులను, షావి, కిర్యతాయిము మైదానములో ఎమీయులను కొట్టిరి. మరియు హొరీయులను అరణ్యము దగ్గరనున్న ఎల్పారాను వరకు తరిమి శేయీరు పర్వత ప్రదేశములలో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేశను పన్మిస్పత్తుకు వచ్చి అమోలేకీయుల దేశమంతటిని, ఆససోను తామారులో కాపురమున్న అమోరీయులను కూడా కొట్టిరి. ఇక్కడ మనకి ఈ యొక్క 3 వచనాల్లో 5, 6, 7 వచనాల్లో 4 రాజుల విజయాలు మనకు కనిపిస్తాయి. వారు అనేక ప్రాంతాలను జయించారు. వారు రెఫాయియులను, జుజ్జీయులను, ఎమీయులను, హోరీయులను మొదలైన ప్రజలను ఓడించారు. ఇది వారి సైనిక శక్తిని చూపిస్తుంది. వారు చివరకు సొదొమ ప్రాంతానికి చేరుకున్నారు. అలాగే ఆదికాండం 8వ వచనం మనం చూసినట్లయితే కనుక అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబోయిము
రాజును సోయారను బెలరాజును బయలుదేరి సిద్దిము లోయలో వారితో అనగా ఎలాము రాజైన కదోలయోమురు, గోయిల్ల రాజైన తిదాలు, సీనారు రాజైన అమ్రపేలు, ఎలస్సరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ 5 రాజులు యుద్ధము చేశారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ మనకి యుద్ధం అనేది కనిపిస్తూ ఉంది. 4 రాజులు వర్సెస్ 5 రాజులుగా మారింది. సొదొమ మరియు గొమొర్రా రాజులు తమ సైన్యాలతో యుద్ధానికి వచ్చారు. అదే 10వ వచనం మనం చూసినట్లయితే కనుక ఆ సిద్దిము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. ఇక్కడ మనకు తారు గుంటలు కనిపిస్తాయి. ఈ యొక్క తారు గుంటలు మనం చూసినట్లయితే కనుక ఆ ప్రాంతంలో అనేక తారు గుంటలు ఉన్నాయని మనకి వాక్యం అనేది సెలవిస్తూ ఉంది. దాన్ని విస్తారమైన మట్టి కీలు గుంటలు అని ఇక్కడ మనకి ఒక వాక్యంలో ఇక్కడ మనకి మెన్షన్ చేసినట్లు మనం చూడొచ్చు. సొదొమ మరియు గొమొర్రా సైన్యం పారిపోతుండగా కొందరు గుంటలో పడిపోయారు. మిగిలిన వారు కొండ ప్రాంతాలకు పారిపోయినట్లు మన యొక్క వాక్యంలో మనం చూడొచ్చు. 11వ వచనం, అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరు. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా. ఇక్కడ గమనించండి, ఈ యొక్క ఆదికాండం 14వ అధ్యాయం 11 నుంచి 12 వచనాల్లో మనకి లోతు చెరలోనికి వెళ్ళినట్లు మన యొక్క వాక్యంలో మనం చూడొచ్చు. ఇక్కడ విజయం సాధించిన రాజులు సొదొమ మరియు గొమొర్రా సంపదను తీసుకున్నారు. అక్కడే ఒక ముఖ్యమైన విషయం జరిగింది. అదేంటంటే వారు లోతును కూడా తీసుకెళ్లారు. లోతు మనం చూసినట్లయితే కనుక అబ్రహాము బంధువు, సొదొమలో నివసిస్తున్నాడు. అతని ఆస్తులు కూడా ఉన్నాయి. అన్ని చెరలోకి వెళ్ళాయి. లోతు యొక్క ఎంపికకు పరిణామం మనకి అధ్యాయంలో 13వ ఎంపిక మనకు కనిపిస్తుంది. ఇందులో 13వ అధ్యాయంలో దానికి యొక్క ఎంపికకు సంబంధించిన పరిణామం అనేది మనకి ఒక 14వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఈ 13వ అధ్యాయంలో లోతు తన కన్నులు ఎత్తి చూశాడు. అతనికి సొదొమ ప్రాంతం మంచిగా కనిపించింది. ఇప్పుడు 14వ అధ్యాయంలో అదే సొదొమ లోతుకు ప్రమాదంగా మారింది. మనం తెలుసుకోవాల్సిన జీవిత సత్యం ఏంటంటే ప్రతి అందమైన అవకాశం దేవుని నుండి వచ్చిన అవకాశం కాదు. అందుకే మనం ఏవైనా చేసే ముందు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసి ఆ దేవుడు చూపిన మార్గం అయితే కనుక ఆ ఒక మార్గంలో మనం నడిచినట్లయితే ఎటువంటి లోటుపాట్లు వచ్చినా దేవుడు మనతో తోడై ఉండి మనం నడిపిస్తాడు అనమాట. అదే 13వ వచనం మనం చూసినట్లయితే కనుక తప్పించుకొని ఇక్కడ వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు అతడు ఎస్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీయుని ఎలోను వనములో కాపురం ఉండెను. వారు అబ్రహాముతో నిబంధన చేసుకుని వారు. ఇక్కడ అబ్రహాముకు ఒక వార్త అనేది వినిపించింది. ఒక తప్పించుకున్న వ్యక్తి వచ్చి అబ్రహాముకు ఈ విషయం చెప్పాడు. అతడి హెబ్రీయుడైన అబ్రహాముకు వార్త తెలియజేశాడు. అబ్రహాము యొక్క స్పందన మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ అబ్రహాము ఇలా అనలేదు, లోతు అనే సొదొమను ఎంచుకున్నాడు, అతని సమస్య అతని చూసుకోవాలి. లేదు, అతను నా సోదరుడు ప్రమాదంలో ఉన్నాడు అని స్పందించాడు. ఇక్కడ 14వ వచనం మనం చూసినట్లయితే కనుక అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలపరచబడిన 318 వెంటబెట్టుకొని దాని మట్టుకు ఆ రాజులను తరిమిను. 318 మంది శిక్షణ పొందిన సేవకులు. అబ్రహాము తన ఇంట్లో పుట్టిన 319 మంది శిక్షణ పొందిన సేవకులను తీసుకున్నాడు. అతను వారితో కలిసి శత్రువులను వెంబడించాడు. ఇది ఒక గొప్ప విషయంగా మనకు కనిపిస్తుంది. అబ్రహాము దగ్గర భారీ సైన్యం లేదు, కానీ అతనికి దేవుని పట్ల, తండ్రి అయిన దేవుని పట్ల విశ్వాసం అనేది కలిగి ఉన్నాడు గనక. అదే మనం చూసినట్లయితే కనుక ఇప్పుడు ఈ యొక్క 318 ఒక ముఖ్యమైన సంఖ్య. ఇక్కడ 318 సంఖ్యను బైబిల్ ప్రత్యేకంగా నమోదు చేస్తుంది.
దీని ద్వారా అబ్రహాము దగ్గర ఉన్న చిన్న బలగం గురించి మనకు తెలుస్తుంది. అతని విజయం కేవలం సైనిక బలం వల్ల కాదు, కానీ దేవుని యొక్క సహాయం వల్ల అబ్రహాంకు విజయం వచ్చినట్లు మన యొక్క వాక్యంలో మనం చూడొచ్చు. అదే 15వ వచనం మనం చూసినట్లయితే కనుక, రాత్రి వేళ అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున హోబా మట్టుకు తరిమి అక్కడ ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను. గమనించండి, 15వ వచనంలో రాత్రి దాడి చేశారంట. అబ్రహాము తన సేవకులను విభజించి రాత్రి వేళ దాడి చేశాడు. అతని శత్రువులను తరిమాడు. ఇది అబ్రహాం యొక్క ధైర్యం, వ్యూహం, నాయకత్వం, అలాగే వేగాన్ని మనకు చూపిస్తుంది. అదే 16వ వచనంలో మనం చూసినట్లయితే కనుక లోతు మరియు ఆస్తులు రక్షణ పొందినట్లు మనం చూడొచ్చు. అది ఎలాగంటే అబ్రహాము లోతును, అతని ఆస్తులను, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొచ్చాడు. ఇది కేవలం యుద్ధానికి సంబంధించిన విజయం కాదు, కానీ ఇది మనకి ఆత్మీయ రూపంలో విమోచన అనేది కనిపిస్తుంది. ఒక గొప్ప ఆత్మీయ సత్యం ఏంటంటే, లోతు తన ఎంపిక వల్ల చిక్కుకున్నాడు, కానీ అబ్రహాము ప్రేమతో అతని కోసం పోరాడాడు. ఇది మనకు ఒక ముఖ్యమైన క్రైస్తవ సంబంధించిన పాఠం మనకు నేర్పిస్తుంది. ఎవరైనా తప్పు చేసినప్పుడు వారిని వెంటనే వదిలేయడం కాదు, కానీ సాధ్యమైనప్పుడు వారిని తిరిగి నిలబెట్టడానికి ప్రయత్నించాలి. అది నిజమైన విశ్వాసానికి సంబంధించిన, క్రైస్తవులకు సంబంధించిన ముఖ్యమైన గుణం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే 17వ వచనంలో మనం చూసినట్లయితే కనుక, అతడు కదోర్ల యోమేరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అను సావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. ఇక్కడ 2 రాజుల సమావేశం మనకు కనిపిస్తుంది. ఒకటి, అబ్రహాము విజయంతో తిరిగి వస్తున్నప్పుడు సొదొమ రాజు అతన్ని కలవడానికి వచ్చాడు. అదే సమయంలో మెల్కీసెదెకు కూడా అబ్రహాంను కలవడానికి వచ్చాడు. ఇప్పుడు అధ్యాయంలోని అత్యంత ముఖ్యమైన వ్యక్తి మనకి కనిపిస్తారు. ఆయన పేరు ఏంటంటే మెల్కీసెదెకు. అదే 19వ వచనం మనం చూసినట్లయితే కనుక, మరియు సాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను, ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఇక్కడ సర్వోన్నతుడికి సంబంధించిన దేవునికి యాజకుడు మనకు కనిపిస్తారు. మెల్కీసెదెకు అంటే సాలేము రాజు మరియు సర్వోన్నతుడైన దేవుని యొక్క యాజకుడు. అతను ఏం తీసుకొచ్చాడంటండి, అతను రొట్టె మరియు ద్రాక్షరసం తీసుకొచ్చాడు. మెల్కీసెదెకు ఎవరు అని మనం చూసినట్లయితే, ఇది బైబిల్లో చాలా ఆసక్తికరమైన వ్యక్తిగా మనకు కనిపిస్తారు. ఈ యొక్క ఆదికాండం 14వ అధ్యాయంలో అతని గురించి చాలా తక్కువగా సమాచారం అనేది ఉంది. కానీ తరువాత కీర్తన గ్రంథం 110వ అధ్యాయం మనం చూసినట్లయితే, మరియు ముఖ్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయాల్లో మనకు మెల్కీసెదెకు గురించి విస్తృతంగా వివరిస్తారు. మెల్కీసెదెకు మరియు క్రీస్తు. ఇక్కడ హెబ్రీయులకు రాసిన గ్రంథంలో యేసుక్రీస్తును మనకి మెల్కీసెదెకు క్రమంలో నిత్యము యాజకుడు అని వివరిస్తుంది. అందువల్ల మెల్కీసెదెకు క్రీస్తు యొక్క యాజకత్వానికి ఒక బైబిలీయమైన ముందస్తు చిత్రంగా మనకు కనిపిస్తారు. అంటే ఫోర్ షాడోయింగ్ అంటాం అనమాట. సో ఇక్కడ మెల్కీసెదెకు రాజు, అలాగే యాజకుడు. యేసు కూడా, మన తండ్రి అయిన నజరేయుడైన యేసు కూడా రాజాది రాజు, అలాగే పరిపూర్ణ ప్రధాన యాజకుడిగా మనకు కనిపిస్తారు. అదే 19వ వచనం మనం చూసినట్లయితే కనుక, అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాకనియు మనకి ఇక్కడ వాక్యం అనేది సెలవిస్తుంది. ఇక్కడ మెల్కీసెదెకు ఆశీర్వాదం మనకు కనిపిస్తూ ఉంది. అదేంటంటే, మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదిస్తూ ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడగు దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అని చెప్పాడు. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక అబ్రహాము విజయం సాధించాడు, కానీ మెల్కీసెదెకు అతనికి గుర్తు చేశాడు. అదేంటంటే, విజయం నీ శక్తి వల్ల కాదు, కానీ ఆశీర్వాదం సర్వోన్నతుడైన దేవుని నుండి వచ్చింది అనే మాటను ఇక్కడ మనకి ఒక వాక్యం ద్వారా జ్ఞాపకం చేసినట్లు మనం చూడొచ్చు. అది 20వ వచనం మనం చూసినట్లయితే కనుక,
నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఇక్కడ 20వ వచనంలో మనం చూసినట్లయితే కనుక, నీ శత్రువులను నీ చేతిలో అప్పగించిన సర్వోన్నతుడైన దేవునికి స్తోత్రము. ఇది ఈ అధ్యాయం యొక్క హృదయం, అలాగే విజయం దేవునిది అనే మాట మనకు కనిపిస్తుంది. అబ్రహాము 10వ భాగం ఇచ్చినట్లు మనం చూడొచ్చు. ఇక్కడ అబ్రహాము తన దగ్గర ఉన్న సమస్తంలో 10వ వంతు మెల్కీసెదెకుకు ఇచ్చాడు. ఇది బైబిల్లో 10వ భాగం గురించి కనిపించే ప్రారంభ ఉదాహరణలలో ఒకటిగా మనకు కనిపిస్తుంది. ఇది అబ్రహాము దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్పందించిన విషయాన్ని చూపిస్తుంది. అలాగే 21వ వచనం మనం చూసినట్లయితే కనుక, సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రహాముతో చెప్పగా, ఇక్కడ సొదొమ రాజు ప్రతిపాదన చేస్తున్నారు. అదేంటంటే, సొదొమ రాజు అబ్రహాముతో ప్రజలను నాకు ఇవ్వు, ఆస్తులను నీవే తీసుకో అని అన్నారు. ఇది ఒక ఆకర్షణీయమైన ప్రతిపాదన మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే, అబ్రహాము యుద్ధం చేసి గెలిచాడు. ఇప్పుడు సంపద మొత్తం అతనికి రావచ్చు, కానీ అబ్రహాము తిరస్కరించాడు. అదే ఆదికాండం యొక్క 22వ వచనం నుంచి మనం చూసినట్లయితే కనుక, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసేదనని నీవు చెప్పుకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్త యగు సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఇక్కడ గమనించిన ప్రియమైన వాళ్ళారా, అబ్రహాము యొక్క గొప్ప నిర్ణయం మనకు కనిపిస్తూ ఉంది. అబ్రహాము ఈ విధంగా అన్నాడు, ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను. అదేంటంటే, అతను సొదొమ రాజు నుండి ఒక దారపు పోగైన చెప్పుల పట్ట అయినా తీసుకోను అని అన్నాడు. ఎందుకంటే అబ్రహాము ఇలా అన్నాడు. అదేంటంటే, అబ్రహామును నేను ధనవంతునిగా చేసేదని అని నీవు చెప్పకూడదు. ఇది అద్భుతమైన విశ్వాస ప్రకటనగా మనకు కనిపిస్తూ ఉంది. అబ్రహాము చెప్పినది, నా సంపదకు మూలం నువ్వు కాదు కానీ, నా విజయానికి మూలం నువ్వు కాదు కానీ, నా ఆశీర్వాదానికి మూలం దేవుడే, నా తండ్రి అయిన దేవుడే నన్ను ఆస్వాదించడానికి కారణమైన మొట్టమొదటి దేవుడు అని చెప్పేసి అక్కడ ఈ యొక్క అబ్రహాము తండ్రి అయిన దేవుని పట్ల విశ్వాసం కలిగిన విధానాన్ని మనకు కనిపిస్తుంది. అబ్రహాము యొక్క ఆత్మీయ స్థాయి మనం చూసినట్లయితే కనుక 13వ అధ్యాయంలో అబ్రహాము భూమిని వదులుకున్నాడు లోతు గురించి. 14వ అధ్యాయంలో సంపదను వదులుకున్నాడు. ఎందుకంటే అతనికి దేవుడు ఇచ్చిన వాగ్దానం సంపద కంటే గొప్పది అనే ఆలోచన, అటువంటి ఆశ, విశ్వాన్ని కలిగి ఉన్నది కనుక. 24వ వచనం మనం చూసినట్లయితే కనుక, అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎస్కోలు, మమ్రే అను వారికి ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రమే వారిని నిమ్మని సొదొమ రాజుతో చెప్పాను. ఈ ఆఖరి వచనంలో మనం చూసినట్లయితే కనుక, అయితే అబ్రహాము తనతో యుద్ధానికి వచ్చిన సహచరులైన అనేర్, ఎస్కోలు, మమ్రే వారి భాగాన్ని మాత్రం వారికి ఇవ్వాలని చెప్పాడు. ఇది కూడా న్యాయం మరియు బాధ్యతను చూపిస్తుంది. ఈ ఆదికాండం 14వ అధ్యాయం యొక్క ప్రధానమైన పాత్రలు ఏంటంటే కనుక మనకి ఏం కనిపిస్తాయి అంటే కనుక, మొట్టమొదటిగా అబ్రహాము యొక్క జీవితంలో ఈ యొక్క అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే కనుక, విశ్వాసం, అలాగే ధైర్యం, అలాగే తండ్రి దేవుని పట్ల వినయం కలిగిన వాడు. అదే లోతు మనం చూసినట్లయితే కనుక తప్పు ఎంపికల వల్ల పరిణామం కలిగిన విషయాలను మనం చూసాం. ఈ కెదోర్లో యోమేరు భౌతిక రాజ్యాధికారం మనకు కనిపిస్తుంది. సొదొమ రాజు లోక సంపదకు ప్రతీకంగా మనకు కనిపిస్తారు. మెల్కీసెదెకు రాజు, అలాగే యాజకుడు, మన నజరైన యేసుప్రభుల వారికి సూచన మనకు కనిపిస్తారు. అబ్రహాము మరియు లోతు ఒక
సంభాషణ ఈ యొక్క అబ్రహాం గురించి అలాగే లోతు గురించి వాళ్ళు ఉన్న మంచి క్వాలిటీస్ అలాగే చెడ్డ క్వాలిటీస్ అనేవి మనం ఈ 13వ అధ్యాయంలో మనం డిస్కస్ చేసాం. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఒకే కుటుంబంగా మనకు కనిపిస్తుంది. 2 వేరు నిర్ణయాలు కనిపిస్తాయి, 2 వేరు ఫలితాలు కనిపిస్తాయి. అదే ఇప్పుడు అబ్రహాంలో మనం చూసినట్లయితే కనుక అబ్రహాము దేవుని వాగ్దానంపై నడిచాడు. అబ్రహాము దేవునికి దగ్గరగా నిలిచాడు. అబ్రహాము అతన్ని రక్షించడానికి వెళ్ళాడు. అబ్రహాము సంపదను తిరస్కరించే స్థితి మనకు కనిపిస్తుంది. అబ్రహాము సొదొమ సంపదను తిరస్కరించాడు. అదే లోతు జీవితంలో మనం చూసినట్లయితే కనుక లోతు కళ్ళకు కనిపించిన దాన్ని ఎంచుకున్నాడు. లోతు సొదొమ దగ్గరకు వెళ్ళాడు. లోతు చెరలో పడ్డాడు. లోతు సంపదను కోల్పోయే పరిస్థితి, అలాగే లోతు సొదొమలో చిక్కుకున్నాడు. ఈ విధంగా మనకి యొక్క ఇద్దరిలో మనం వ్యత్యాసం అనేది చూడొచ్చు. అందుకే వీళ్ళ ఇద్దరిలో 2 వేరు నిర్ణయాలు కనిపిస్తాయి, అలాగే 2 వేరు ఫలితాలు అలాగే ప్రాబ్లమ్స్ కూడా మనకు కనిపిస్తాయి. ఇప్పుడు అలాగే మెల్కీసెదెకు, ఈ మెల్కీసెదెకు గురించి నేను కొన్ని విషయాలు మీతో పంచుకొని ఆశపడుతూ ఉన్నాను. మెల్కీసెదెకు నజరేయుడైన యేసు యొక్క సంబంధంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే మెల్కీసెదెకు యేసే అని ఆదికాండం 14వ అధ్యాయం స్పష్టంగా చెప్పదు. కొంతమంది మెల్కీసెదెకు క్రీస్తు ప్రత్యక్ష రూపంగా భావిస్తారు. కానీ హెబ్రీలకు రాసిన పత్రిక అలాగే మెల్కీసెదెకు యొక్క యాజకత్వాన్ని యేసుక్రీస్తు యొక్క శాశ్వత యాజకత్వానికి ఒక నమూనాగా ఉపయోగిస్తారు. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ముఖ్యంగా ఈ సంబంధాన్ని మనకు వివరిస్తుంది. మన హెబ్రీలకు రాసిన పత్రిక ధ్యానించినప్పుడు మన యొక్క మెల్కీసెదెకు గురించి డీప్గా మనం ధ్యానం చేద్దాం. మెల్కీసెదెకు అనగా రాజు ప్లస్ యాజకుడు. ఇక్కడ నజరేయుడైన యేసు మన పరిపూర్ణ రాజు, శాశ్వత ప్రధాన యాజకుడు. కనుక ఈ యొక్క అధ్యాయంలో, ఈ యొక్క 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక మనకి అబ్రహాము యొక్క ఫేత్ మనకు కనిపిస్తూ ఉంది. ఫేత్ అనగా అర్థం ఏంటంటే FAITH. ఈ యొక్క అధ్యాయం అంతా ఈ యొక్క ఫేత్ అనే మాటలో నేను మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నా. అంటే ఒకవేళ 14వ అధ్యాయం అంటే కనుక ఈ ఫేత్ అన్న మాట గుర్తుంటే మీకు ప్రతిదీ గుర్తొస్తుంది. మొట్టమొదటిగా ఫేత్ అంటే FAITH. మొట్టమొదటిగా ఎఫ్ అంటే ఏంటంటే కనుక ఫైట్ ఫర్ ద రైట్, సరైన విషయానికి ధైర్యంగా నిలబడాలి. రెండోది ఏంటంటే కనుక మీన్స్ అసిస్ట్ అదర్స్, కష్టంలోని ఉన్నవారికి సహాయం చేయాలి. మూడోది ఏంటంటే అంటే ఐడెంటిఫై గాడ్స్ సోర్స్, విజయానికి మూలం దేవుడని గుర్తించాలి. నాలుగోది ఏంటంటే ట్రస్ట్ గాడ్స్ ప్రొవిజన్, దేవుని సమకూర్పుపై విశ్వాసం ఉంచాలి. హెచ్ అంటే లాస్ట్ది హానర్ గాడ్, ప్రతి విజయానికి దేవునికి మహిమ ఇవ్వాలి. మన జీవితంలో కూడా ఈ యొక్క అధ్యాయంలో మనం నేర్చుకున్న విషయాలను మనం సూత్రంగా పాటిస్తే కనుక మన తండ్రిని దేవుడు అబ్రహాంని ఈ విధంగా ఆశీర్వదించాడో మనల్ని కూడా అటు విధంగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు మనమే పరిశీలించుకోవాల్సిన విషయాలు ఏంటంటే, నా జీవితంలో లోతు ఎవరు, నా సహాయం అవసరమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా, ఆ విధంగా మనం పరిశీలన చేసుకోవాలి. రెండవది ఏంటంటే, ఇతరుల తప్పుల వల్ల నేను వారిని పూర్తిగా వదిలేశాను. మూడవది, నాకు విజయం వచ్చినప్పుడు దాన్ని కీర్తి ఎవరికి ఇస్తున్నాను. లోకం ఇచ్చే సంపద కోసం దేవుని చిత్తాన్ని రాజీ పడుతున్నావా? నేను ఇలా చెప్పగలనా, దేవుడి నా ఆశీర్వాదానికి మూలమని. ఈ విధంగా మనం పరిశీలించుకోవాలి. ఈ అధ్యాయం యొక్క ప్రధానమైన సందేశం ఏంటంటే, లోతు చెరలో ఉన్నప్పుడు అబ్రహాము వెళ్ళాడు. శత్రువు బలంగా ఉన్నప్పుడు అబ్రహాము భయపడలేదు. విజయం వచ్చినప్పుడు అబ్రహాం గర్వించలేదు. సంపద వచ్చినప్పుడు అబ్రహాము లోకంతో రాజపడలేదు. ఆశీర్వాదం వచ్చినప్పుడు అబ్రహాము దేవునికి మహిమ ఇచ్చాడు. ఇదే అబ్రహాం యొక్క నిజమైన విశ్వాసమైన జీవితం మనకు కనిపిస్తుంది. ముగింపు ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ నామం లెక్కలేని వేళ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయినా గడిచిన కాలము సమయము నీ సజీవ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి నీకే వందనాలు. ఈ రోజు ఈ యొక్క ఆదికాండం 14వ అధ్యాయం ద్వారా అబ్రహాం యొక్క విశ్వాసాన్ని, ధైర్యాన్ని, వినయాన్ని మాకు నేర్పించినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అలాగే కష్టాల్లో ఉన్న వారిని చూసి నిర్లక్ష్యం చేయకుండా వారికి సహాయం చేసే హృదయాన్ని మాకు ఇవ్వండి. మా జీవితంలో యుద్ధాలు వచ్చినప్పుడు భయపడకుండా నీపై ఆధారపడి ముందుకు వెళ్ళే విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభుయేసయ్య.
విజయం వచ్చినప్పుడు మేమే గొప్పవాళ్ళమని అనుకోకుండా సర్వోన్నతుడైన దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు అని గుర్తించే వినయాన్ని మాకు దయచేయండి. లోక సంపద, పేరు, ప్రతిష్ట కోసం నీ చిత్తాన్ని రాజీ పడకుండా మమ్మల్ని కాపాడని ప్రభుత్వం. మా జీవితాలకు నిజమైన ఆశీర్వాదం నీవేనని తెలుసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి. మెల్కీసెదెకు ద్వారా నీ వాక్యంలో వెల్లడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన యాజకత్వాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునే కృపను మాకు దయచేయండి. మా జీవితంలో ప్రతి విజయానికి, ప్రతి ఆశీర్వాదానికి, ప్రతి అవకాశానికి మహిమ నీకే చెందాలి ప్రభా. మీరే మహిమ పొందాలి ప్రభా. మా అక్క దేహం, మా అక్క నీ కృపా సత్యములకు నీ నామంకి మహిమ కలగాలి నాయన. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరూ మీరు దీవించండి. ప్రతి ఒక్క ఆత్మీయమైన విషయాలను వారు గ్రహించి నీ కొరకు జీవించి నీ కొరకు నిలబడే కృపను దయచేయండి. నిత్యం మీరు మహిమ పొందుతారని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయం కలిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఆదికాండం 14వ అధ్యాయంలో మనకు ఒక గొప్ప సత్యాన్ని మనకి గుర్తు చేస్తుంది. అదేంటంటే విజయం మనం బలంతో కాదు, దేవుని సహాయంతో వస్తుంది. లోతు సమస్యలో ఉన్నప్పుడు అబ్రహాము అతను వదిలిపెట్టలేదు. శత్రువు ఎదురైనప్పుడు అబ్రహాము వెనకడుగు వేయలేదు. విజయం వచ్చినప్పుడు అబ్రహాము గర్వించలేదు. సంపద వచ్చినప్పుడు అబ్రహాము రాజీపడలేదు. అదే విశ్వాసం మనకు కనిపిస్తుంది. మన జీవితంలో కూడా కొన్ని కష్టాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, ఎంపికలు వస్తాయి, సంపద వస్తుంది, అలాగే ప్రలోభాలు కూడా వస్తాయి. కానీ మనం ఒక మాట గుర్తుంచుకోవాలి. అదేంటంటే నా విజయానికి మూలం నేను కాదు కానీ నా సర్వోన్నతుడైన దేవుడే అని ఎప్పుడైతే మనం దేవుని సూచిస్తామో అప్పుడు తండ్రైన దేవుని యొక్క ఆశీర్వాదాల యొక్క ఫలితం మన జీవితంలో మనం చూస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆస్వాదించును గాక.